జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. నాహం వందే తవ చరణయోర్ద్వంద్వమద్వంద్వహేతో కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనేతుం. రమ్యా రామా మృదుతనులతా నందనేనాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. ఓ కృష్ణ, ద్వంద్వాతీత స్థితిని అందవలనని కాని, కుంభీపాక నరకమును తప్పించుకొనవలని కాని, లావణ్యవతులగు అప్సరసలను స్వర్గములో అనుభవింపవలని కాని నీ పాదార విందములకు నమస్కరించుటలేదు. ఎట్టి దేహము నొసంగినను సరే నాకు అభ్యంతరము లేదు. కాని సర్వదా మనసులో నిన్నే స్మరించున్నట్టు చేయమనియే నమస్కరించుచున్నాను. ముకుందమాల 5th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక 7వ స్కంధము 3వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత తన తల్లి మరదలికి ఒక హితోపదేశంగా బోధించి తాను మళ్ళీ నారాయణను వధించడానికి సరైనటువంటి వరము కోసమని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తపస్సు చేస్తాడు. బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు. అంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తపస్సు గురించి తర్వాత భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు బ్రహ్మగూర్చి తపస్సు చేయుటకు మందర పర్వతమునకు బయలుదేరినాడు. బొటనవేలిపై నిలిచినాడు. ఆకాశమునే చూచుచున్నాడు. బాహువులను పైకెత్తి నిలిచినాడు. ఆహారమును మానినాడు. పరమ దారుణమైన తపస్సు చేయుచున్నాడు. ఇతడు తపస్సులో ఉన్నాడు కదా, మన జోలికి రాడని దేవతలందరూ వారి వారి స్థానములు చేరినారు. తపస్సు తీవ్రత అధికమై అతని శిరస్సు నుండి అగ్ని బయలువెడలినది. లోకమంతయు వ్యాపించినది. దేవతలు భయపడి బ్రహ్మలోకమునకు వెడలిరి. హిరణ్యకశిపునకు వరములు ఒసంగపోయినచో లోకములే నశించునని విన్నవించిరి. అతడు తాను నిత్యముగా ఈ శరీరముతో ఉండవలనని కోరుచున్నాడని విన్నవించిరి. హిరణ్యకశిపునకు బ్రహ్మ దర్శనమిచ్చినాడు. హిరణ్యకశిపునకు శరీరముపై పుట్టలు బలిసి పొదలు పెరిగి ఉన్నవి. శరీరమంతయు చీమలు పురుగులు కొరికివేసినవి. చర్మము, మాంసము, కొవ్వు, రక్తము లేకుండా పోయినవి. అస్థిపంజరము మిగిలినది. బ్రహ్మ తన కమండలమున జలమును ప్రోక్షించినాడు. పైనున్న పొదలు తొలగి యథాపూర్వముగా హిరణ్యకశిపుడు లేచి నిలబడినాడు. ఆ బ్రహ్మను స్తోత్రము చేసినాడు. అతడే సర్వజగత్ కారణమని, అతనికంటే పరుడు లేడని భావించి స్తుతించినాడు. నీ వలన సృజించబడిన ఏ ప్రాణి వలనను నాకు మృత్యువు కలగరాదు. లోపలగాని వెలుపలగాని, పగలుగాని రాత్రిగాని, ఆయుధముల చేతగాని ఇతర మారణ ఆయుధముల చేతగాని నాకు చావు రారాదు. భూమిపై గాని ఆకాశములో గాని చనిపోరాదు. నరులచే గాని మృగములచే గాని, ప్రాణములున్న వానిచే గాని ప్రాణములు లేని వానిచే గాని నేను చావరాదు. సురులలో అసురులలో ఉరగములలో ఏ ఒక్కరు నన్ను జయించువారు కారాదు. శరీరధారులైన ప్రాణులందరూ పాలించువాడను నేనొక్కడనే కావలెను. సర్వలోక పాలుర యొక్క మహిమ నాకు కావలెను. యోగులకు తపస్సు చేత యోగము చేత కలిగడి సిద్ధులన్నీయు నాకు సిద్ధించవలెను అని కోరెను. బ్రహ్మ అన్ని వరములు ఒసంగెను. ఈ విధముగా హిరణ్యకశిపుడు లోకమును ఎదురులేనివాడై సర్వసిద్ధిమంతుడు నియామకుడవై బ్రహ్మచే వరములను బడిసి తన రాజ్యమునకు తిరిగి వచ్చి దేవతలందరినీ మరల కొల్లగొట్టి వారి లోకములన్నిటినీ
తనవిగా చేసుకుని శాసించుచున్నాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేత మృత్యురాహిత్యాన్ని సంపాదించుకొని లోకాలన్నిటినీ జయించి లోకమునంతయు తానే అధిపతిగా పరిపాలింపసాగినాడు. మృత్యువు లేకుండా చేసుకొనుట మంచిదే, కాని అతనికి భగవంతునిపై ద్వేషము, అతనిని అంతమొందుచుటకే తాను జీవించి ఉండాలని భావించినాడు. సర్వలోకాశ్రయుడు శ్రీహరి. అతడు వ్యక్తి కాడు. అతడు లేనిదే ఏ వస్తువు ఉన్నది అనుటకు వీలు కాదు. ఆ తత్వమే జగద్రక్షణముకై ఒక రూపమును దాల్చి ఈ లోకమునకు వచ్చుచుండును. సర్వాంతర్యామి అయి సర్వలోక లక్షణము చేయును. తనకు ధారకముగు తత్వమును ద్వేషించుచు జీవించుటకు సంకల్పించరాదు. దానిని ప్రేమించుచు దాని ఆరాధనకై తాను జీవించుట కర్తవ్యం. హిరణ్యకశిపుడు విరుద్ధ ప్రవృత్తితో అంతర్యామి తత్వాన్నే ద్వేషించి బాహ్యమైన భౌతిక అభ్యుదయాన్ని మాత్రము సాధించి అనుభవింప యత్నించినాడు. ఇంద్రియములకు విషయానుభవముచే కలుగు తృప్తి శాంతి నొసంగదు. ఇంద్రియములను జయించి విషయములను అనుభవించుచున్నను అంతర్యామి అయిన శ్రీహరి తత్వాన్ని భావించినచో శాంతి లభించును. అందుచే ఆ అసురునికి మృత్యుజయము కలిగినను సర్వలోక విజయము లభించినను ఇంద్రియ జయము లేక శాంతి లభింపలేదు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉండగా దేవతలు అతని రాజ్యముపై దండెత్తినారు. ఇంద్రుడు అతని రాజ్యమును ఆక్రమించి అతని భార్యగు లీలావతిని చెరపట్టి తీసుకొని పోచున్నాడు. నారదుడు చూచినాడు. అమోఘమగు ఆమె గర్భమందున్న పిండం యొక్క దివ్యత్వమును గుర్తించినాడు. అది తగదని ఇంద్రునకు హితము చెప్పి సంతానము కలుగు వరకు తన ఆశ్రయమున ఉంచినాడు. అప్పుడు ఆమెకు నారాయణ తత్వమును నారాయణ మంత్రమును ఉపదేశించినాడు. ఆమె కాలాంతరమున మరిచిపోయినను నారదుని అనుగ్రహముచే మాతృగర్భము నుండి వెలికి వచ్చిన తరువాత కూడా ఆ శిశువు నారాయణతత్వమును మరవలేదు. నారదుడు ఉపదేశించిన నారాయణతత్వము గర్భస్థముగు ఆ పిండమునకు సంక్రమించినది. జీవితములో గురూపదేశం యొక్క ప్రాధాన్యము దీనిచే మనకు తెలియను. గర్భవతిగా ఉండగా ఆహారములో శరీర పోషణకు ఆవశ్యకముగు పదార్థములను తల్లి ఎట్లు నియమబద్ధముగా సేవించి గర్భమున కందించవలెనో అట్లే ఆత్మ సంస్కారమునకు ఆవశ్యకమగు జ్ఞానమును కూడా గర్భగతమగు పిండమునకు అందించవలెనను. హిరణ్యకశిపునకు 4 కుమారులు. అందు జ్యేష్ఠుడు నారదోపదిష్టమగు జ్ఞానముతో జన్మించిన ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు పెట్టుచున్న బాధలను సహింపలేక దేవతలందరూ బ్రహ్మతో కలిసి నారదుని శరణు పొందిరి. వారికి అశరీరమైన వాణి వినపడెను. ఓ దేవతలారా, మీకు శ్రేయము కలుగును. ఆ అసురుని దుర్మార్గతను శాంతింపచేయుదును. కాలమునకు నిరీక్షింపుడు. భౌతికమైన శక్తులయందే ఆధారపడిన హిరణ్యకశిపుడు అతీంద్రియములగు ప్రజాశక్తులు కలిగి లోకహితమునకై ప్రవర్తించు దేవతలను, బ్రాహ్మణులను, సత్పురుషులను ద్వేషించుచున్నాడు. కావున తప్పక నశించును. ధర్మమునకు మూలమైన వేదమును ద్వేషించిన వాడు నశించును. అతనికి ప్రహ్లాదుడను కుమారుడు కలుగును. అతడు నారాయణతత్వం అరింగినవాడు. అందుచే అతనికి ప్రతికూలమైన తత్వమే కనబడదు. అతడు ఎవరిని ద్వేషింపక దేనిని తనకై కోరిక అందరిడల సమభావముతో సర్వము నారాయణాత్మకముగా దర్శించుచూ ప్రవర్తించును. అట్టి కుమారుని కూడా ఈతడు ద్వేషించును. అతనిని అంతమొందింప ప్రయత్నించును. అప్పుడు అతని నేను అంతమొందించును. ఇదే అసురత్వమునకు దేవత్వమునకు గల భేదము. భగవానుడు సర్వ పదార్థములకు తాను ఆధారమై వెలుపల ఉండును. లోన వ్యాపించి వానిని ధరించి నియమించును, ప్రవర్తింపచేయును, నివర్తింపచేయును. ఈ శక్తిగల తత్వమునకు నారాయణ అని పేరు. ఈ తత్వముని ఎరింగిన వారు లోకమున సర్వ పదార్థములలో నారాయణతత్వమునే దర్శింతురు. కావున విశ్వమంతయు
ఒకటిగానే కనిపించును. ఒకటి అనుకూలము, ఒకటి ప్రతికూలమని వారికి తోచదు. ఒకటి తనది, ఒకటి తనకు చెందనది అనిపించదు. ఒకటి తాను ప్రేమించదగినది, ఒకటి తాను ద్వేషింపదగినది అని వారు భావింపరు. ఆ తత్వమే దివ్యమైన రూపముతో, సర్వోత్తమమైన గుణములతో కొందరికి దర్శనమొసంగుచుండును. కాని ఆ రూపమును గుర్తింపగలవారు తక్కువగా ఉందురు. వానిని కూడా ఒక వ్యక్తిగా భావించి తననే అందరికంటే అధికునుగా భావించుచు తనకంటే సర్వం వేరు అని భావించువాడు అసురుడు. దీనికి కారణము నారాయణ తత్వము తెలియకపోవుట. ఆ తత్వమును తెలిసినవాడు కుమారుడు, ఆ తత్వమును ఎరుగనివాడు తండ్రి. తాను తన కొరకు తనదే అంత అని భావించు హిరణ్యకశిపునకు అంతయు వాడే, అంతయు వాని కొరకే, అంతయు వానికి చెందినదే అని భావించు ప్రహ్లాదునకు సహజముగానే విరోధము ఏర్పడినది. ఆ తర్వాత జనకథని మనము మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.